నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో పేద వర్గాల విద్యార్థులకి, అటు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను దూరం చేస్తూ ఉంది. ఏదైతే నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా యువనేత, మా భవిష్యత్ యువనేత పిలువబడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చింది. ఏదైతే పీజీ సెట్ రాసి ప్రైవేట్ కళాశాలల్లో, అదేవిధంగా ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిలిపివేస్తూ ఉంది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద వర్గాల విద్యార్థులకి ఉన్నత పీజీ దగ్గర చేస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, ఇతర సమావేశాల్లో కానివ్వండి, వైసీపీ పార్టీ నాయకుల్ని లోపలేస్తాను లేదా వీళ్ళ మీద కేసులు పెడతా మాట్లాడతారు తప్ప జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 17 నూతన మెడికల్ కళాశాలలు వస్తే గత విద్యా సంవత్సరంలో 5 మెడికల్ కళాశాలలు ప్రారంభించి 50% సీట్లను కన్వీనర్ కోటాగా, మరొక 50% సీట్లను బి కేటగిరీ, సి కేటగిరీగా విభజించి డబ్బులకు అమ్ముకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే నీట్ చదువుకొని కష్టపడి రాస్తారో, సీట్లు పొందుతారో వారికి ఈ నూతన మెడికల్ కళాశాలలో సీట్లు ఉచితంగా ఇస్తాము, మేము అమ్ముకోమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రస్తావన లేదు. అదే కాకుండా మేము ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 50% సీట్లైనా ఇచ్చారు చదువుకున్న వారికి. మీరు మాకు ఈ నూతన మెడికల్ కళాశాల అవసరం లేదు, మేము నడిపించలేము, పులివెందులో మెడికల్ కళాశాల ప్రారంభమయ్యి ఈ విద్యా సంవత్సరానికి సీట్లు వస్తున్నా కూడా మాకు అవసరం లేదని చెప్పని నేషనల్ ఆఫ్ ది మెడికల్ కౌన్సిల్ లెటర్ రాశారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీ మీద నిలబడండి. నూతనంగా ఏర్పడ్డ మెడికల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి మెడికల్ సీట్ వచ్చే విధంగా అడుగులు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం విద్యార్థులకే కాదు, ఈ 17 మెడికల్ కళాశాల ప్రారంభం అవుతే ఒక పక్క ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తారు, అందులో 100 బెడ్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో అనేక మంది పేద వర్గాలు ప్రజలు వెళ్ళి చూపించిన పరిస్థితి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూసిన పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి విద్యార్థులకి, ప్రజలకి వైద్య విద్యను దూరం చేయొద్దు, వైద్యం దూరం చేద్దామని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారా దేవాంశ్ వాడేటువంటి యూనిఫామ్ క్వాలిటీని, బ్యాగ్ క్వాలిటీని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద వర్గాల విద్యార్థులకి నేను ఇస్తా ఉన్నా అని చెప్పారు. సరే, మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారిని. అణగారిన వర్గాల విద్యార్థులు అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్స్లో చాలిన భోజనంతో, సౌకర్యాలతో చదువుకుంటా ఉన్నారు. మరి నీ కన్న కొడుకుతో వాళ్ళని పోలుస్తూ ఉన్నావు. మేము ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం, నీ కన్న కొడుకు నారా దేవాంశ్ తినేటువంటి హైలీ న్యూట్రిషన్ ఫుడ్ని వారికి పెట్టినప్పుడే ఆ వర్గాల విద్యార్థులు నీ కొడుకుతో పోల్చేటువంటి అర్హత, నైతిక నీకు ఉండిద్ది. కేవలం యూనిఫామ్ ఇస్తున్నాం, బ్యాగ్ ఇస్తున్నాం కాదు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కేవలం 3 పూటలకు 52 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. మీరు అన్నా క్యాంటీన్ అని చెప్పని గొప్పగా కోట్ల రూపాయలు యాడ్లు ప్రకటిస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లో సాంబార్ అన్నానికి, పెరుగు అన్నానికి, పప్పు అన్నానికే 3 పూటలు 90 రూపాయలు పడతా ఉంది. మీరు 15 రూపాయలు చెల్లిస్తే చాలు, మేము పేదల పక్షాన్ని 75 రూపాయలు భరిస్తామని చెప్పారు. అన్నా క్యాంటీన్లో ఈరోజు గుడ్లు లేవు, పాలు లేవు, స్నాక్స్ లేవు, చికెన్ లేవు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో చదువుకునే సంక్షేమ హాస్టల్స్లో మాత్రం గొప్పగా మెనూ ప్రకటించి రోజు మార్చి రోజు చికెను, రోజు గుడ్డు, చిక్కీలు, బనానాసు, అలసందాలు అన్నీ ఇస్తామని మెనూ ప్రకటించారు. ఓ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వార్డెన్స్ కమిటీలు వెళ్ళి, అయ్యా మీరు ఇచ్చిన మెనూ ప్రకారం 75 రూపాయలు పడతా ఉంది మాకు ముడిసరికే, మేము పెట్టలేమని చెప్తా ఉన్నా కూడా మీరు పెట్టండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం, అన్నా క్యాంటీన్ పేరుతో 100 కోట్ల రూపాయల ప్రధానాన్ని లూటీ చేస్తూ ఉన్నారా, లేదా సగటు మనిషి, సగటు విద్యార్థి లేని భోజనం ఈరోజు సంక్షేమ హాస్టల్ విద్యార్థులు పెడుతున్నారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలో విప్లవ మార్పులు తీసుకొస్తామని అధికారంలోకి వచ్చేటువంటి ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు విద్యను దూరం చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఏఐఎస్ఎఫ్గా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు వెళ్ళి సంక్షేమ హాస్టల్ దగ్గరికి వెళ్ళి విద్యార్థుల వద్దకు వెళ్ళి
ఈ జగన్మోహన్ రెడ్డి మీకు ఈ అన్నం పెడుతున్నాడు, ఇక్కడ మీకు మౌలిక సదుపాయాలు లేవని చెప్పని గొప్పగా వీడియోలు తీయించుకొని ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ప్రధానంగా కూటమి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీడియోలు తీయించుకొని దానికి బ్యాక్గ్రౌండ్ పాటలు పెట్టుకొని ఏదో జాలి పాటలు పెట్టుకొని విద్యార్థుల దగ్గర నుంచి ఓట్లు పొందడానికి ఈరోజు వాళ్ళు ఆ రోజు స్కిట్ వేశారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐఎస్ఎఫ్గా సంక్షేమ హాస్టల్ సందర్శిస్తే ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఏ సంక్షేమ హాస్టల్ వెళ్తున్నా కూడా ప్రధానంగా సత్యసాయి జిల్లాలో సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఒక పక్క నిన్నగాక మొన్న వర్షాకాలం పూర్తయింది. వర్షాకాలంలో ఏఐఎస్ఎఫ్గా ఈ జిల్లాలో అయ్యా దుప్పట్లు ఇమ్మంది. ఈరోజు విద్యార్థులు మొత్తం దోమల సంగీత రాగాల మధ్య నిద్రిస్తూ ఉన్నారు. వారు దుప్పట్లు ఇమ్మంటే కనీసం అధికారులు పట్టించుకోని పరిస్థితి. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం జిల్లాగా. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కేవలం ఎన్నికల సమయాల్లో హాస్టల్స్కి వెళ్ళారు తప్ప ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఏ కాంట్రాక్టుల దగ్గర డబ్బులు వస్తాయి లేకపోతే దేనిలో డబ్బులు వస్తాయని చెప్పని చూస్తున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు న్యాయం చేయడానికి వాళ్ళు అడుగులు వేయడం లేదు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వం 100 కోట్లు కేటాయించాం, భవన నిర్మాణం పూర్తి చేస్తున్నాం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఏ సంక్షేమ హాస్టల్ కనీసం ఒక్క ఇటుకరాయి కూడా శంకుస్థాపన పడని పరిస్థితి ఉంది. బాత్రూమ్స్ డోర్లు ఉంటే ఈరోజు గడులు ఉండవు, లైట్లు ఉంటే పనిచేయవు, ఫ్యాన్లు ఉండవు. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, మౌలిక సదుపాయాలు ఎక్కడే సత్యసాయి జిల్లాలో సంక్షేమ హాస్టల్స్లో లేవు. కాబట్టి ఎమ్మెల్యేలు ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేయండి అయ్యా అంటే ఎమ్మెల్యేలు మొత్తం కలిసి స్కిట్లు వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి ఈ నెల 2 నెలల్లో కనుక సంక్షేమ హాస్టల్స్ కనుక పూర్తి చేయకపోతే మాత్రం ఈ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.